సార్ ఇప్పుడు నార్మల్‌గా కామన్ మ్యాన్ అనుకుందాం. ఒక 30 ఇయర్స్ ఏజ్ ఉన్న అబ్బాయి 50,000 సంపాదిస్తున్నాడు దగ్గర దగ్గర. 50,000 సంపాదించే వ్యక్తి రూ. 1,00,00,000 చూడగలుగుతారంటారా? చూడాలంటే ఎలాంటి ప్లాన్స్ అప్లై చేయాలి? రూ. 1,00,00,000 సంపాదించడం అనేది పెద్ద కష్టమైన పనే కాదు. రూ. 1,00,00,000 చాలా సరదాగా వచ్చేస్తాయి. ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు కూడా 25-30 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు. మెయిడ్స్. సో బేసిక్ ఇక్కడల్లా ఉండాల్సింది ఏంటి అంటే డిసిప్లిన్ అండ్ నమ్మకం. పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, మీరు పెట్టే పెట్టుబడుల మీద నమ్మకం ఉండాలి. బేసిక్ గా మనకి రూ. 1,00,00,000 ఫిగర్ అంటే చాలా పెద్దదిగా కనపడుతుంది. ఎప్పుడు మనం కోటి అని డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు దాన్ని సింపుల్ గా బ్రేక్ డౌన్ చేసి రోజుకి 500 సేవ్ చేయగలుగుతామా? ఈజీగా చేయొచ్చు కదా. డైలీ ఎస్ఐపి అని చెప్పేసి మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఆప్షన్ ఉంది. డైలీ ఎస్ఐపిస్ మీరు ఒక 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఫండ్ లో 100 పెట్టుకోండి. ఓకే, అంటే రోజుకి ఎంత అవుతుంది? 500 రూపాయలు అవుతుంది. నెలకు వచ్చేసరికి 30 రోజులు కదా. 30 రోజులకు వచ్చేసరికి ఎంత అవుతుంది? అది 15,000 రూపాయలు సేవింగ్స్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది, 15-15-15. 15,000 రూపాయల నెలకి 15% రిటర్న్స్ తోటి 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే ₹1,00,00,000 క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషి 50,000 రూపాయల జీతం వస్తుంది, ఒక శాలరీ సంపాదిస్తున్నాడు అంటే సుమారుగా ఆ అబ్బాయి వయసు మేబీ ఒక 30 అని అనుకుందాం. ఓకే, 30. సో జీవితంలో కోటి చూడగలుగుతాడా అని అంటున్నాడు కదా. ఆయన పొయ్యే లోపల 30 కోట్లు చూస్తాడు. 30 కోట్లు ఆయన చూస్తాడు పొయ్యే లోపు. ఎలా? ఇప్పుడు 15 సంవత్సరాలకి ₹1,00,00,000 సంపాదించాడు. ఓకే, ఒక మనిషి జీవితం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? 70-80 సంవత్సరాలు అనుకోవచ్చా? 70 కదా. సరే 70 ఇయర్స్ అని అనుకుందాం. 30 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ కి ఎంత గ్యాప్ ఉంది మనకి? 40 ఇయర్స్ గ్యాప్ ఉంది. మనకేం ఫస్ట్ 1 crore సంపాదించడానికి ఎంత టైం పట్టింది? 15 సంవత్సరాలు టైం పట్టింది. సో ఫస్ట్ 1 crore సంపాదించడానికి, తర్వాత ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి మనం 20 ఇయర్స్ అని అనుకుందాం. నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఇంకో కోటి సంపాదిస్తాడు. అదే 15,000 ఎస్ఐపి కంటిన్యూ చేయాలి. రోజుకి 500, ఒక్కొక్క ఫండ్ లో 100 పెట్టుకోండి. 5 ఫండ్లు సెలెక్ట్ చేసుకోండి. 100, 500, నెలకు 15,000. ఫస్ట్ 15 ఇయర్స్ 1 crore. అదే యాస్టీస్ గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 5 ఇయర్స్ 15 + 5 20 ఇయర్స్ లో ఇట్ విల్ బికమ్ 2 crore రూపీస్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. అదే 25 ఇయర్స్ లోకి వచ్చేసరికి ఇట్ విల్ బికమ్ 2 కోట్లు అంటే 5 కోట్లు అవ్వచ్చు, 4 కోట్లు అవుతుంది ఈజీగా. అదే 30 ఇయర్స్ కి అప్రాక్సిమేట్ గా 8.5 కోట్లు, 35 ఇయర్స్ కి 17 కోట్లు, 40 సంవత్సరాలకి 35 కోట్లు. ఇక్కడ మనం చేసింది మ్యాజిక్ ఉందా? 15% రిటర్న్ మ్యూచువల్ ఫండ్ లో వస్తుంది కదా. అవును, అంటే ఇక్కడ డబ్బును సంపాదిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ ఏంటి? డిసిప్లిన్. 40 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా 5 ఫండ్స్ లో 100 పెట్టుకుంటూ వచ్చాం. రోజుకి 500 అనే డిసిప్లిన్ మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలే.